విషయాలని గుండెలు బాదుకొని మరి చెబుతూ ఉంటారు మాజీ ముఖ్యమంత్రి జగన్. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని సంపాదించిన అక్రమాస్తులతో ఊరూరా ప్యాలెస్లు నిర్మించుకున్న సంతృప్తి చెందని జగన్ ఋషికొండను కూడా వదలలేదు. ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించిన ఆయన 5 ఏళ్లలో రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్ట్ విశాఖలోని ఋషికొండపై తన కోసం రాజభవనాన్ని తలపించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్లే. అయితే ప్రభుత్వ సొమ్ముతో నిర్మింపజేసుకున్న ఆ కలల సౌధంలో అడుగు పెట్టకుండానే మాజీ అయిపోయారు. ఇప్పుడు ఆ రాజకోట రహస్యాలు బాహిర్గతం అవడంతో వైసీపీ నేతలు విచిత్రమైన వివరణలు ఇస్తూ అబాసుపాలవుతున్నారు. నా రాజకీయ జీవితంలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో పేదలు పడిన కష్టాలను చూశా. పేదలు ఆ మధ్య తరగతిలో అలమటిస్తా ఉన్న ప్రజల కష్టాలను విన్నాను. మీ కష్టాలు చూసిన తర్వాత, మీ కష్టాలు విన్న తర్వాత ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ మీ అందరికీ నేను ఇవాళ ఒక్క మాట ఇస్తా ఉన్నాను. మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం టైంలో పేదలపై తన అవ్యాజమైన ప్రేమ ఒలకబోశారు ప్రస్తుతం మాజీ అయిపోయిన ఎదుగూరి సంధింటి జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి బటన్ పాలిటిక్స్తో గడిపేసిన ఆయన చివరిలో మాత్రం పేదలకు ఇళ్ల స్థలాలంటూ తెగ హడావిడి చేసేసి నామకే వాస్తేగా ఒక్కో కుటుంబానికి సెంటు భూమి పంచేసి ఇళ్లు కట్టేసుకోమన్నారు. బటన్ నొక్కి పంచిన డబ్బులు తిరిగి గెలిపిస్తాయని చాలా నమ్మకం పెట్టుకున్నారాయన. అభివృద్ధిని పట్టించుకోకుండా ఆ సోకాళ్ళు సంక్షేమమే తనని 30 ఏళ్ల అధికారంలో ఉంచుతుందని కలలు కనేసి భారీ ఏర్పాట్లే చేసుకున్నారు. ఎలాగూ గెలుస్తాను, ఇక నుంచి విశాఖ నుంచి పాలన సాగించాలని ఋషికొండని తొలిచేసి భారీ ప్యాలెస్ కట్టించుకున్నారు. ఆ భవనాల కోసం 100 కోట్ల ప్రజల సొమ్ముని మంచినీళ్లలా ఖర్చు పెట్టేశారు. ఏకంగా 452 కోట్ల రూపాయలతో విలాసవంతమైన నివాస కార్యాలయ భవనాలు 7 బ్రహ్మాండంగా కట్టేశారు. వాటిలో ప్రత్యేకంగా నివాస భవనాలే 3 ఉన్నాయి. వాటిలో 12 ప్రతి పడక గదులకు అత్యంత విలాసవంతమైన అటాచ్డ్ బాత్రూములు కట్టించుకున్నారు. వాటిని చూస్తేనే సామాన్యులకి కళ్ళు తిరుగుతాయి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ వారిపై 5 ఏళ్లు తెగ ప్రేమ కురిపించిన జగన్ వారికి ఇళ్ల నిర్మాణానికి ఇచ్చింది సెంటు భూమి. కానీ జగన్ కట్టించుకున్న బాత్రూమే సెంటు వైశాల్యం కంటే ఎక్కువ స్పేస్లో ఉంది. అంటే పేదల ఇళ్లు జగన్ బాత్రూమ్ అంతా కూడా ఉండవన్నమాట. రాజధానిని విశాఖకు మార్చేసి ఋషికొండపై కొలువు తీరాలనుకున్న జగన్ కుట్రపూరితంగా భారీ విధ్వంసానికి తెగబడ్డారు. ఋషికొండపై గతంలో పర్యాటక శాఖ నిర్మించిన చక్కగా దృఢంగా ఉన్న భవనాల్ని కూలగొట్టించారు. రిసార్ట్లు కడుతున్నామన్న పేరుతో సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకుని అక్కడ జగన్ నివాసానికి, సీఎం కార్యాలయానికి భవంతులు కట్టేశారు. ప్రముఖ హాలీవుడ్ నటులు కొన్ని $1 మిలియన్ వెచ్చించి కట్టుకునే అత్యంత విలాసవంతమైన భవనాల్ని తలదన్నే స్థాయిలో వాటిని నిర్మించారు. ఎలాంటి టెండర్లు లేకుండానే తతంగం నడిపించేశారు. ఇదే జగన్ ప్రమాణ స్వీకారం టైంలో టెండర్ల పారదర్శకతపై ఎంత వివరంగా చెప్పారో చూడండి. మన రాష్ట్ర ప్రభుత్వం రేపొద్దున ఇవ్వబోయే కొత్త కాంట్రాక్ట్లను పూర్తిగా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండేందుకు, పారదర్శకంగా తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేపు మన్నాడు హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర అపాయింట్మెంట్ అడుగుతాను. ఆ అపాయింట్మెంట్ అడిగి చీఫ్ జస్టిస్ని కలిసి చీఫ్ జస్టిస్ గారిని ఒక హైకోర్టు జడ్జి చేత నాకు ఇవ్వండి, జ్యుడిషియల్ కమిషన్ వేయండి అని చెప్పి అడుగుతాను. ఆ జ్యుడిషియల్ కమిషన్ను నియమించి ఆ హైకోర్టు జడ్జిను తీసుకొచ్చి ఆ హైకోర్టు జ్యుడిషియల్ కమిషన్కు చైర్మన్గా చేస్తాం. చేసిన తర్వాత ప్రతి కాంట్రాక్టు టెండర్లకు పోకమునిపే ఆ జ్యుడిషియల్ కమిషన్ దగ్గరికి పంపిస్తాం. ఆ హైకోర్టు జడ్జి
ఏ రకమైన సూచనలు చేసినా, ఏ రకమైన మార్పులు చేసినా అవన్నీ కూడా పూర్తిగా టెండర్లలో అవన్నీ కూడా తీసుకొచ్చి ఆ మార్పులన్నీ కూడా చేసిన తర్వాతనే కాంట్రాక్టర్లకు టెండర్లను పిలుస్తాం. అలాంటిది ఋషికొండపై అత్యంత రహస్యంగా నిర్మాణాలు సాగించింది జగన్ ప్రభుత్వం. అధికారంలో ఉన్నన్నాళ్లు అనుమతి లేకుండా అక్కడికి చీమను కూడా చొరబడనివ్వలేదు. ప్రతిపక్ష నాయకులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే వందల మంది పోలీసుల్ని మోహరించి అడ్డుకుంది. మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల బృందం మీడియా ప్రతినిధుల్ని తీసుకుని ఆదివారం ఋషికొండ భవనాన్ని సందర్శించడంతో మొత్తం రహస్యం బట్టబయలైంది. వైట్ హౌస్లా మెరిసిపోతున్న బిల్డింగ్లు, భారీ ప్రవేశ ద్వారాలు, విశాలమైన పడక గదులు, వాటికేమాత్రం తీసిపోని విధంగా స్నానాల గదులు, అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, బాత్ టబ్బులు, కళ్ళు మిరిమిట్లు గొలిపే షాండ్లియర్లతో మెరిసిపోయే ఆ వైభోగాన్ని కళ్లారా చూడాల్సిందే. ఇక ఆ భవనానికి వెలుపల ఖరీదైన పచ్చికతో విశాలమైన లాన్లు, అందమైన పార్కులు ఏర్పాటు చేశారు. అక్కడ సీఎం కోసం నివాస, కార్యాలయ భవనాల్ని కడుతున్న అప్పటి మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, రోజా అధికారులు మాత్రం అవి రిసార్ట్లేనని బుకాయిస్తూ వచ్చారు. చివరిగా మరో నాటకానికి తెరతీశారు. వారి కోటరీలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మితో ఒక కమిటీ వేసి ఋషికొండపై భవనాలు ముఖ్యమంత్రి నివాసానికి అనుకూలమని సిఫార్సు చేయించారు. ఆమె ఆధ్వర్యంలోని కమిటీ విశాఖలో అన్ని భవనాల్ని పరిశీలించిందని, చివరికి ఋషికొండపై కట్టిన భవనాలే సీఎం నివాసానికి అనుకూలమని గుర్తించినట్టు కథ నడిపించారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యేసరికి అమర్నాథ్ శుద్ధపూసలా మాట్లాడేస్తున్నారు. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా. ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్లు ఎప్పుడూ వైజాగ్ రానట్టు గుడివాడ అమర్నాథ్ తెగ కవరింగ్ ఇచ్చేస్తున్నారు. అది పర్యాటకుల కోసం కట్టిందైతే 7,266 చదరపు మీటర్ల వైశాల్యం గల భారీ కార్యాలయ భవనాలు నిర్మించాల్సిన అవసరం ఏంటి? కళింగ బ్లాక్లోని 2 భవనాల్ని కార్యాలయాల కోసమే నిర్మించారు. మొదటి అంతస్తు వరండాలో ఏర్పాటు చేసిన షాండ్లియర్ ఖరీదే 2 లక్షలని చెబుతున్నారు. అలాంటివి ఆ ఒక్క వరండాలోనే 10 వరకు ఉన్నాయి. భవనం మొత్తంలో చాలానే ఉన్నాయి. ఇక బాత్రూంలో వాడిన కమోడ్ల ధర ఒక్కొక్కటి లక్షల్లో ఉంటుందంటున్నారు. రాష్ట్రానికొచ్చే వీవీఐపీలు భద్రత చూసుకుంటారు, కానీ అంత లగ్జరీ కోరుకుంటారా? నిజంగా ప్రెసిడెంట్, గవర్నర్ లాంటి వారి కోసం కట్టిస్తే అంత కాస్ట్లీ కమోడ్లు, మంచాలు, ఇంటీరియర్, 100 ఫీట్ స్క్రీన్ టీవీలు అవసరమా అని ఆ రాజప్రసాదాల వీడియోలు చూస్తూ నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. ఋషికొండపై టూరిజం రిసార్ట్ ముసుగులో జగన్ కోసం కుట్రపూరితంగా కట్టిన నివాస, కార్యాలయ భవనాలకు ప్రజాధనాన్ని యథేచ్ఛగా లెక్కలేనితనంతో ఖర్చు పెట్టేశారు. జగన్కి ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, పులివెందుల, తాడేపల్లి ఇలా ఊరూరా రాజభవనాల్ని తలదన్నే భవంతులున్నాయి. హైదరాబాద్లోని లోటస్ పాండ్ వద్ద 5,807 చదరపు గజాల్లో 88,458 చదరపు అడుగుల భవన నిర్మాణం కోసం 4 డొల్ల కంపెనీలు పుట్టించినట్టు ఈడీనే నిగ్గు తేల్చింది. వైఎస్ హయాంలో జగన్ నిర్వాకాల వల్ల ఐఏఎస్లు కేసుల్లో ఇరుక్కుని ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈసారి ఋషికొండపై రిసార్ట్ పేరుతో ప్రభుత్వం ఆడిన డ్రామాలో 5-6 ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్ భార్గవది మెయిన్ రోల్ అంటున్నారు. అయితే గత అనుభవాల దృష్ట్యా జగన్ కంటే తెలివిగానే ఆలోచించారట అధికారులు. ప్రభుత్వం మారి ఋషికొండ వ్యవహారంపై విచారణ జరిపిస్తే తమ మెడకు చుట్టుకోకుండా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారట. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి దశలోనూ కేబినెట్ అనుమతి తీసుకుని తాము సేఫ్ జోన్లో ఉండేలా జాగ్రత్త పడ్డారట. మొత్తం మీద జగన్ అంత కష్టపడి కలల సౌధాన్ని నిర్మించుకున్నా ఒక్కసారి కూడా వచ్చి చూడకుండానే ఆయన సీన్ కాలిపోయింది.
For more videos like this, subscribe Big TV channel.